ఎలా తయారు చేస్తారనేది ఆ మిషన్ అనేది తీసుకోవాలండి. తీసుకుంటే వాళ్ళే మనకి బై బిజినెస్ అంటే వాళ్ళే ఇస్తారు మెటీరియల్ అండ్ వాళ్ళే కొంటారు. అట్లా ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు మెటీరియల్ ఇస్తారు, మనం బయట అమ్ముకోవాలి, అలా ఉంటుంది. అంతేగాని మీకు పెన్సిల్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్సిల్స్ ప్యాకింగ్ బిజినెస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది మీరు ఇంట్లో కూర్చొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు. మీరు సేమ్ లేదండి, మీరు వాళ్ళు వచ్చేసి మీకు పెన్సిల్స్ ఇస్తారు. సో ఆ పెన్సిల్స్ అనేవి మీరు నటరాజ్ పెన్సిల్స్, వాళ్ళు మీకు ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో మీరు ఆ పెన్సిల్స్ అన్నీ ఒక 100 పెన్సిల్స్ అనేవి మీరు కౌంట్ చేసి బాక్స్లో పెట్టి మీరు ప్యాకింగ్ అనేది చేయాలి. ఈ ప్యాకింగ్ చేసి మీరైతే వాళ్ళే మీకు మెటీరియల్ అనేది వాళ్ళే ఇస్తారు అండ్ వాళ్ళే మళ్ళీ వచ్చి మీ లొకేషన్కి వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. సో ఇలా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగా అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలా మీరు చాలానే మీరు వీడియోస్ అయితే చూసే ఉంటారు, మీరు పెన్సిల్స్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి. సో ఇక్కడ ఏంటిదంటే ఈ పెన్సిల్స్ ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఎవరికి వస్తుంది అండ్ ఇది వాళ్ళు మనకి నిజంగానే ఇంటికి పంపిస్తారా అనేది మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్గా నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను పెట్టాను కదా పెన్సిల్స్ ప్యాకింగ్ చేయడం ఎలా అనేది. సో ఆ వీడియోలో చూసిన వాళ్ళైతే తెలిసి ఉంటుంది, చూడని వాళ్ళైతే నేను లింక్ అయితే నేనైతే ఎండ్ కార్లో అయితే యాడ్ చేస్తాను. మీరు ఆ వీడియో కూడా మీరు చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పెన్సిల్స్ ప్యాకింగ్ది. సో దాని తర్వాత ఒకటి ఏంటంటే పెన్సిల్స్ ప్యాకింగ్ బిజినెస్ అనేది మీరు అందులో జాయిన్ అవ్వాలి అంటే మీరు చాలా వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో అట్లా మీరు చూసే ఉంటారు, పెన్సిల్స్ ప్యాక్ చేయడం మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి అనేసి. సో అక్కడ మీరు అప్లై చేయడానికి వెళ్తే ఏంటిదంటే మీకు డైరెక్ట్ వాట్సాప్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో వాట్సాప్కి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అన్నీ వస్తాయి, మనం హాయ్ అని పెడితే అది ఆటోమేటిక్గా మనకు మెసేజ్ అనేది వస్తుంది. సో కొన్ని అలా వస్తాయి, కొన్ని ఏంటంటే వాళ్ళే మనకి మెసేజ్ చేస్తారు. సో అక్కడ ఏంటిదంటే చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే పంపిస్తారు. ఇలా ఉంటుంది, మీరు ఈ విధంగా ప్యాక్ చేయాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మీకు ఫీజు అనేది ఖచ్చితంగా అయితే మీకు ఉంటుంది. కొంతమంది 500 అడుగుతున్నారు, కొంతమంది అయితే 1000 అడుగుతున్నారు, కొంతమంది 3000 కూడా అడుగుతున్నారు ఈ పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది. ఇక్కడ ఏంటంటే మీరు అమౌంట్ అనేది వాళ్ళు ఏమంటారు, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత స్కానర్ పెడతాను, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. సో దాని తర్వాత మీకు ఎంప్లాయ్ ఐడి అనేది ఇస్తాను. ఎంప్లాయ్ ఐడికి మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డు అండ్ మీరు లోకల్ ఉన్న ఏదో ఒకటి ప్రూఫ్ అనేది ఇవ్వాలి మీరు అని చెప్తారు వాళ్ళు. అక్కడ ఎలా మీరు మోసపోతున్నారు అంటే అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరున్న లొకేషన్ ప్రూఫ్ అండ్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వండి అన్నీ, నేను మీకు ఎంప్లాయ్ ఐడి, ఈ విధంగా ఒక ఫేక్ ఎంప్లాయ్ ఐడి వాళ్ళు తయారు చేసి ఈ విధంగా మీకు ఎంప్లాయ్ ఐడి అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉంటుంది, అలా మీకు వస్తుందని వాళ్ళు పంపిస్తారు. సో ఇక్కడ మీరు అమౌంట్ కట్టిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారంటే వెంటనే బ్లాక్ అయితే చేయరు వాళ్ళు. కొంతమంది బ్లాక్ చేస్తారని అంటున్నారు, బ్లాక్ చేయరు. కానీ మనం కాల్ చేసినా కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, మన మెసేజ్కి రెస్పాండ్ అనేది ఉండదు అమౌంట్ కట్టిన తర్వాత. సో ఈ విధంగా పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది ఫేక్ అండి. ఎవరు ఇట్లా మీరు రీల్స్ చూసి మీరు ఇట్లా వీడియోస్ చూసి డబ్బులు కట్టడం ఇలాంటివి మాత్రం అసలు చేయకండి. డబ్బులు ఏం ఊరికే రావండి. మనకు 100 రూపాయలు రావాలంటే ఆ 100 రూపాయలు మనం ఎంతో కష్టపడితేనే ఆ 100 రూపాయలు వస్తాయి. సో ఎవరు ఇట్లా నమ్మకండి, ఇదంతా ఫేక్ పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది. ఇంకొకటి సెకండ్ ఏంటిదంటే ఇంకా అది ఓకే మేడం పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది మనకి ఎలా వస్తుంది అది చెప్పండి అని అడుగుతున్నారు. నా ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ అన్నీ అవే ఉన్నాయి. ఒకటి నేను చెప్తా, ఆ పెన్సిల్స్ ప్యాకింగ్ అనేది మీకు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవి మనకేంది ఒత్తుల మిషన్ అండ్ పేపర్ ప్లేట్స్ మిషన్, ఇలా మనకి ఒక కంపెనీ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఏంటిదంటే మనం ఓన్గా పెన్సిల్స్ ఎలా తయారు చేస్తారనేది ఆ మిషన్ అనేది తీసుకోవాలండి. తీసుకుంటే వాళ్ళే మనకి బై బిజినెస్ అంటే వాళ్ళే ఇస్తారు మెటీరియల్ అండ్ వాళ్ళే కొంటారు. అట్లా ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే
వాళ్ళు మెటీరియల్ ఇస్తారు, మనం బయట అమ్ముకోవాలి, అలా ఉంటుంది. అంతేగాని మీకు పెన్సిల్స్ ప్యాకింగ్ ఇట్లాంటివన్నీ మీకు ఎవరి ఇంటికి ఇయ్యరు. ఇచ్చి మీకు ఇస్తాము అంటే ఇది మీకు ఖచ్చితంగా ఫేక్ ఉంటుంది. మీరు ఇలాంటివి ఏం అస్సలు నమ్మకండి. నమ్మి మీరు ఇలా డబ్బులు అయితే కట్టకండి. ఇంకొకటి, సరే అక్క మేము ఇప్పుడు డబ్బులు కట్టి ఆ పెన్సిల్స్ మిషన్ అయితే తీసుకోవచ్చా అని మీ డౌట్ రావచ్చు. థర్డ్ పాయింట్, నేను అది కూడా మీకు చెప్తాను. మీరు డబ్బులు కట్టి ఆ పెన్సిల్ తీసుకున్నారనుకోండి, మీకు లాస్ ఏనండి. అది కూడా చెప్తున్నా. ఎందుకు లాస్ అంటే ఆ పెన్సిల్స్ అనేవి చాలా వరకు మీకు వాళ్ళు ఇచ్చే బిజినెస్కి దానికి మీకు చేయడానికి మీకు అస్సలకి ప్రాఫిట్ అనేది రాదు. మీకు ఆ ప్రాఫిట్ రాకపోతే మీరు ఏం చేస్తారు, ఇంకా మీరు ఏదైనా పని చేయాలి, మిషన్ మీరే డబ్బులు పెట్టి తీసుకోవాలి. అది కూడా మీరు సింగిల్ క్యాష్తో మీరు తీసుకోవాలి. మీరు ఈఎంఐలో తీసుకుంటే మీకు ఎక్కువగా అమౌంట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఒకేసారి అమౌంట్ ఇచ్చి మీరు తీసుకున్నారనుకోండి, ఆడ పెట్టిన అమౌంట్ కూడా మీరు ఇక్కడ మీరు ఆడ ఒక 30,000 పెట్టారనుకోండి ఎగ్జాంపుల్, ఆ 30,000 మీరు ఇక్కడ సంపాదించాలంటే ఆ పెన్సిల్స్ చేసి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి ఏంటంటే మీకు ప్రాఫిట్ రావడం చాలా తక్కువ మీకు. సో నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్తున్నానంటే, మీరు పెన్సిల్స్ ప్యాకింగ్ చేసే మిషన్ కొనడం కూడా మీకు లాసే. 90% మీకు లాసే మిషన్ కొనడం వల్ల పెన్సిల్స్ది. ఇంకొకటి, మీరు ఈ విధంగా రీల్స్ చూసి వీడియోస్ చూసి ఏదో చెప్తున్నారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేము అక్కడ అందులో జాయిన్ అవ్వచ్చా, డబ్బులు కట్టచ్చా అని మీకు డౌట్ రావచ్చు. అలా ఎవరు చెప్పినా కూడా మీరు డబ్బులు అయితే కట్టకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అలా డబ్బులు కడితే మీకు అది ఫేకే ఖచ్చితంగా. చెప్పాను కదా, వాళ్ళు రెస్పాండ్ అనేది ఉండదు. మిషన్ కొన్నారనుకోండి, వాళ్ళు బైబ్యాక్ అంటే ఓకే, ఒకవేళ కొంతవరకు అది కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు ఓన్లీ మీకు మెటీరియల్ ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు మెటీరియల్ తీసుకొని అండ్ మీరు బయట సేల్ చేయాలి అంటే, ఇప్పుడు లేడీస్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వెతికేది ఏంటంటే ఇంట్లో కూర్చొని మళ్ళీ మీరు తీసుకెళ్ళి అమ్మాలంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే అది అయ్యే పని కాదు కూడా. ఒకవేళ మీకు అలా పాసిబుల్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే మీకు ప్రాఫిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది మీకు ప్రాఫిట్. సో ఇదేనండి నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకున్నది. పెన్సిల్స్ ప్యాకింగ్ గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ నేను ఎప్పుడో ఈ వీడియో చేయాలనుకున్నా, బట్ నాకు కుదరలేక చేయలేదు నేను. సో ఏంటంటే వేరే వీడియోస్ నాకు అన్నీ పోస్ట్ అవుతూ ఉన్నాయి కదా, సో ఈ వీడియో కూడా మీకు తొందరలోనే వస్తుంది ఈ వీడియో కూడా. సో ఏంటిదంటే మీకు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. మీరే పెన్సిల్స్ ప్యాకింగ్ కానీ పెన్సిల్స్ మిషన్ కొనడం ద్వారా కానీ మీకు ఎంతవరకు ప్రాఫిట్ లాస్ అనేది క్లియర్గా అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో వీడియో అయితే మీరు కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఎండ్ వరకు అయితే చూస్తే మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ వీడియోకి హైప్ అయితే చేయండి. వీడియోకి మీరు హైప్ చేసి లైక్ చేసి హైప్ చేయండి. సో మీరు హైప్ చేయడం ద్వారా వీడియో ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.